ఈ రోజు మా ఇంట్లో బోనాలు పండగ. సరే బ్లూ వేద్దాం అనుకుంటున్నాను. బోనాల్లో నేను కలర్స్ మారుస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి. బోనాలు స్పెషల్ ఎపిసోడ్ లో అమ్మవారి గెటప్ తో చేశాను. మొత్తానికి బోనం తయారు చేసే ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట ఇక్కడ. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ బోనాలు విత్ మై బ్యూటిఫుల్ బ్లూ కలర్ పట్టు శారీ అనమాట. మొత్తం టిష్యూ శారీ ఇందాక చూపించినట్టు. సో నెక్స్ట్ వీక్ వీళ్ళింట్లో బోనాలు, ఈ వీక్ మా ఇంట్లో బోనాలు, అందుకే పంచుకున్నాం అనమాట. ఈ వీక్ మేము నెక్స్ట్ వీక్ ఆవిడనేసి. ఈవిడంటే పద్ధతిగా అన్ని బంగారాలే పెట్టుకుని వస్తుంది. బంగారు గాజులు, బంగారాల పూసలు, బంగారు హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. ఆల్రెడీ హైలైట్స్లో మీరు చూసేసే ఉంటారు. ఈరోజు మా ఇంట్లో బోనాలు పండగ. అప్పుడే ఈ ఇంటికి వచ్చిన తర్వాత రెండో బోనాలు పండగ. మొన్నే ఇంటికి వచ్చినట్టుంది. ఒక పండగ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేసింది. మేము ఈ ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్లీ 1 year 2 months 14 months అయిపోయింది ఆ ఇంటికి వచ్చి. ఎంత తొందరగా అయిపోతున్నాయి కదండి రోజులన్నీ. అండ్ వయసు కూడా తొందరగా అయిపోతుంది. ఒకటి చాలా బాధగా ఉంది. సో ఎనీవేస్ ఓకే, బోనాల పండగ మాత్రం ఈసారి కొంచెం కలర్ఫుల్గా సింపుల్గానే చేసుకుంటున్నాం అనమాట. అండ్ యాజ్ యూజువల్గా మా ఫ్రెండ్స్, మా హడావుడి. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే నేను షూటింగ్లో కూడా అటెండ్ అవ్వడం, ఆ క్లిప్స్ కూడా వేస్తున్నాను. అండ్ ఈరోజు నేను ఎలా రెడీ అవుతున్నానో చూపిస్తాను. సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ రెడ్స్, గ్రీన్స్, పర్పుల్స్ వేసాను కాబట్టి ఈసారి బ్లూ వేద్దాం అనుకుంటున్నాను. బోనాల్లో నేను కలర్స్ మారుస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి. సో దట్ థంబ్నెయిల్ చూసినప్పుడు ఏ ఇయర్ ఏది నాకు గుర్తుండడానికి. సో ఈసారి బ్లూ థీమ్ అండ్ టిష్యూ థీమ్ తీసుకున్నాను పట్టు శారీ మొత్తం కూడా. సో శారీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి, బార్డర్ వచ్చేసి లైట్ కలర్లో ఉంటుంది అనమాట. సో బ్లూ షేడ్స్లో, ఇప్పుడు ఇలా షేడ్స్ ఫ్యాషన్ అయినాయి కదా, గోల్డెన్ షేడ్స్, అందుకే నేను ఈ పట్టు చీర తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా నగలు. యాక్చువల్లీ చాలా సెట్స్ ఉన్నాయి, ఏ సెట్స్ మ్యాచ్ చేయాలా అని చూస్తే ఇది కొత్త సెట్, అమ్మవారి సెట్ బాగా అనిపించింది నాకు. సో ఇది వేద్దామా అని చూస్తున్నా. బట్ అట్ ద సేమ్ టైం అమ్మవారి పండగ కదా అని ఐ థాట్ వెండిది అమ్మవారిదే వేస్తే బాగుంటుంది కదా అని. అండ్ కొత్తగా కంటే తీసుకున్నాను అనమాట. ఈ కంటే డిజైన్ చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కంటే ఒకవేళ ట్రై చేస్తే దాంతోపాటు ఇదిగోండి వేసుకోవడానికి చక్కగా ఎర్రగా అమ్మవారిలాగా కనిపించడానికి కాసుల పేరు తీసుకున్నా విత్ బీట్స్. సో వీటి అన్నిటిని నేను ఇప్పుడు పేరప్ చేయబోతున్నాను. సో బాడీ డెకరేషన్ కంటే ముందు ఫేస్ డెకరేషన్, అందులో మాకు చాలా ఇంపార్టెంట్. సో ఎలాగో రెడీ అవుతున్నాను కాబట్టి నా స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ మొన్నటిదాకా నాకు ఇక్కడ ఒక బ్లాక్ స్పాట్ చాలా డార్క్గా ఉండేది, ఇప్పుడు చూసారా లైట్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద పింపుల్, అండ్ ఇక్కడ ఒక డార్క్ స్పాట్ ఇలా ఉండేవి. ఇప్పుడు కంప్లీట్గా ఆల్మోస్ట్ 70% లైట్ అయిపోయాయి అనమాట నాకు. ఎందుకు అని అంటే నేను వాడే ఒక మ్యాజిక్ ప్రోడక్ట్ వల్ల. సో జనరల్లీ మన ఆడవాళ్ళకి నెలకు ఒకసారి ఇలా డార్క్ స్పాట్స్, పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అవి డార్క్ స్పాట్స్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. నాకు కూడా నా స్ట్రెస్ వల్ల, నా స్లీప్ టైమింగ్స్ వల్ల, నా షూటింగ్ మేకప్ల వల్ల ఇలాంటి డార్క్ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు నా స్కిన్ కేర్ రొటీన్ ఒకటి ఉంది, హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. దీన్ని 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్తో తయారు చేశారు విత్ 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నియాసినమైడ్. ఇది మన స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్ లాంటిది టు రిమూవ్ డార్క్ స్పాట్స్. అండ్ ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. మన స్కిన్లో అప్లై చేస్తే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మన స్కిన్ని గ్లోయిగా తయారు చేస్తుంది. వాడడం చాలా సింపుల్. జస్ట్ ఓపెన్ చేయంగానే ఇదిగోండి మనకి ఇలా డ్రాప్లెట్స్ వస్తాయి అన్నమాట. ఇది మనకి విజిబుల్ గా డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఫాలోడ్ బై మాయిశ్చరైజర్ అయితే చాలా మంచిది. మీకు నచ్చిన మాయిశ్చరైజర్, హిమాలయ మంచి మంచి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి.
మై స్కిన్ కేర్ ఇస్ డన్. మీరు కూడా హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ని ట్రై చేయాలి అని అనుకుంటే ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇది చాలా అఫోర్డబుల్ కూడా. ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి. మనకి గ్రేట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అండ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది. ఫేస్ రొటీన్ అయితే అయిపోయింది. వాళ్ళకు మేకప్ అవన్నీ ఏం వాడట్లేదు. బోనాలకి పెద్దగా వేసుకోను కదా ఎప్పుడు కూడా. జస్ట్ మంచిగా ఆ కళ ఉంటే చాలు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చూసేసుకొని దెన్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. రండి. నా పనులు అయిపోయే లోపు మీకు నేను యాక్చువల్లీ అమ్మవారి గెటప్ వేసుకున్నాను. బోనాలు స్పెషల్ ఎపిసోడ్ చేశాను అనమాట. ఒక 2 సీరియల్స్ కొలాబ్ అవుతాయి. ఆ సీరియల్లో బోనాలు స్పెషల్ ఎపిసోడ్లో అమ్మవారి గెటప్తో చేశాను. మీకోసం నేను కొన్ని షార్ట్స్ తీసుకున్నాను దానివి. సో మా షూటింగ్ ఎలా ఉంటుంది, అమ్మవారిలో నేను ఎలా రెడీ అయ్యాను, ఇవన్నీ కూడా మీకోసం కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేస్తాను, అవి చూసాను. సో ఇందాక చెప్పాను కదా వాళ్ళు షూటింగ్ లొకేషన్లో చూపిస్తానని. సో ఫస్ట్ రాగానే రెడీ అవుతున్నాను అనమాట. మామూలుగా నాకు మేకప్కి అన్నిటికీ కలిపి నా సీరియల్ అయితే 20 మినిట్స్లో అయిపోద్ది. బట్ ఇది కొత్త గెటప్ కాబట్టి దీనికైతే ఒక 1 అవర్ టైం పడుతుంది అనమాట. నేను లొకేషన్కే వెళ్ళి మేకప్ చేసుకుంటాను. ఎందుకంటే మేకప్ టైంలోనే హెయిర్ డ్రెస్సింగ్ కూడా అయిపోతుంది కాబట్టి నాకు కలిసి వస్తుంది అనమాట. కొంతమంది ఆర్టిస్టులు ఇంట్లోనే చేసుకొని వెళ్తారు. ఇలా ఇచ్చాను అనమాట లుక్. ఇదేంటంటే అమ్మవారు భక్తురాలుగా అంటే ఒక ముత్తైదులాగా ఇంటికి వచ్చేసాను అనమాట, గుడికి వచ్చేసాను వాళ్ళకి హెల్ప్ చేయడానికి. కాబట్టి నేను ఈ లుక్ని ఇచ్చాను, ఇలా వస్తాననేసి. అయితే ఈ లుక్ బాగుంది. సో ఫైనల్గా నేను ఈ లుక్ని ట్రై చేశాను అనమాట. సెట్ గిట్ ఆధార కొట్టేశారు. ఆ 2 సీరియల్స్కి సంబంధించిన అందరు ఆర్టిస్టులు వాళ్ళ కాంబినేషన్లో సీన్ అనమాట. దానికి ముందు అయితే ఫోటో సెషన్ అని పిలిచారు. సో ఇక్కడ ఫోటో సెషన్ చేస్తున్నాము. ఇందాక నన్ను చూసారు కదా, ఎందుకంటే కెమెరాలో లుక్ వచ్చేసరికి ఎంత బాగుంది చూడండి. వెనకాల లైటింగ్ కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, ముందు ట్రాలీ సీన్స్ కూడా ఎంత బాగా ఉంటుంది కదా. అండ్ ఇవన్నీ కూడా ఈ గెటప్ వేయడానికి చేయడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ తర్వాత కూడా నాకు మానిటర్లో ప్లే చేసి చూపించారు చూడండి మేడం ఎంత బాగుంది అనేసి. ఎందుకంటే మానిటర్లో ఎలా ఉంది, ఎలా క్లోజెస్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా మీకోసం BTS వేస్తున్నాను. ఇప్పుడు కళ్యాణం సీన్ అనమాట. అక్కడ ఇద్దరు దేవుళ్ళ కళ్యాణం జరిపిస్తుంది. కింద మేము కూడా అదే దేవుళ్ళం అనమాట ఈ సీరియల్లో ఆ సీన్కి మటుకు. సో మేమే వచ్చి మా కళ్యాణం జరుపుకుంటున్నట్టు కాన్సెప్ట్. చాలా బాగుంది కదా కాన్సెప్ట్. నిజంగా ఇలాంటివన్నీ మా ఈటీవీ వాళ్ళు చేస్తారండి. చాలా చాలా బాగా చేస్తారు. అండ్ నిజంగానే ఇప్పుడు నేను ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అమ్మవారిగా ఒకరోజు ఇలా ఉండే అవకాశం ఎంత అదృష్టం ఉంటే దొరుకుతుంది కదా, అది నాకు వాళ్ళ వల్ల దొరికింది ఈరోజు. అండ్ ఐ టోటలీ లివ్డ్ దిస్ డే. అందుకే నైట్ అయినా సరే దాదాపు 10:30 అయింది టైం, కానీ అంత ఎనర్జెటిక్గా ఉంది. నెక్స్ట్ ఇంకా అద్భుతం జరగబోతుంది అనమాట. నేను అమ్మవారిలాగా రెడీ అయ్యేసి వస్తాను. సో ఆ BTS కూడా ఇక్కడ ఏంటంటే కళ్యాణం జరుపుతూ ఉన్నప్పుడు మాకు కళ్యాణం జరుగుతున్నట్టుగా షార్ట్స్ ఇవి. మొత్తానికి బోనం తయారు చేసే ప్రిపరేషన్స్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ అమ్మవారి చీర, అమ్మవారికి వడిబియ్యం, అండ్ వడిబియ్యానికి కావాల్సిన పసుపు కొమ్ములు అవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. పసుపు, కుంకుమ, పువ్వులు అండ్ కలపడానికి, అండ్ విడి పువ్వులు, నిమ్మకాయ దండకి, ఇక్కడ అమ్మవారికి గాజులు అండ్ అమ్మవారిని ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇక్కడ మా అక్క కోసం వెయిటింగ్. ఇప్పుడు అక్క వచ్చేలోపు నేను మిగతా ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుందామని. ఎందుకంటే బోనంని చాలా నీట్గా డిజైన్ చేసేది ఎవరు అంటే మా అక్క అనమాట, అందులో స్పెషల్. అందుకే తన కోసం వెయిటింగ్. ఈలోపు మా అమ్మ లోపల పనిచేస్తుంది, నేను దేవుడి దగ్గర పనిచేస్తున్నాను అండ్ చూపిస్తాను. సో దేవుడి దగ్గర కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ దీపం వెలిగించడమే బోనం ఎక్కించేటప్పుడు. మా మమ్మీ వచ్చేసి ప్రసాదాలు వండుతుంది. మాకు బోనాలు అంటే స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్.
అయితే ఆ నాన్ వెజ్ మామూలుగా చాలామంది మేము కూడా అప్పుడప్పుడు యాటన్కి వస్తాం అనమాట దేవుడి దగ్గర. కోడిని కానీ యాటన్ కానీ కోసేసి తర్వాత అది వండుతాము. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఎందుకు కొయ్యాలి ఒక ప్రాణాన్ని ఇలాంటి కమెంట్స్ అన్ని పెడతారు కాబట్టి అది నేను మానేశాను. కాకపోతే డైరెక్ట్గా వంటలే తెప్పించుకుంటున్నాను అనమాట. వీలైతే మేము వండుతాం. మా అక్క అయితే తనే వండుతుంది, మా అక్క బావ. మరి మాకు అంత సీన్ లేదు కాబట్టి నేను ఆర్డర్ ఇచ్చాను, వస్తున్నాయి. ఓన్లీ ప్రసాదాల వరకే మేము చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మా మమ్మీ ఏమేమి వండుతున్నావు? పచ్చన్నం అంటే పసుపు వేసి వండుతారా? తోటకూర, పచ్చి పులుసు, పరమాన్నము అవన్నీ వండి దేవుడికి ఉల్లిపాయలు, బెల్లము అవన్నీ నైవేద్యం పెడతారు. ఓకే. సో ఇప్పుడు ఆ నైవేద్యం అంతా కూడా మా మమ్మీ ప్రిపేర్ చేస్తాను. దేవుడి దగ్గర నేను ప్రిపేర్ చేస్తాను. మా అక్క వచ్చేలోపు ఇప్పుడు నేను ఇంకా రెడీ అయ్యేసి నేను ముందుకు వస్తాను. బాయ్ బాయ్. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ బోనాలు విత్ మై బ్యూటిఫుల్ బ్లూ కలర్ పట్టు శారీ అనమాట. మొత్తం టిష్యూ శారీ ఇందాక చూపించినట్టు. అండ్ ఈసారి కొంచెం సింపుల్గా వేసాను. ఇదిగోండి 2 అమ్మవార్ల కాసుల పేర్లు వేసాను అనమాట. అండ్ కొంచెం ట్రెడిషనల్. ఈ బ్యాంగిల్ నాకు బాగా నచ్చింది, బాగుంది కదా. ఇది వన్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్. నా ఇన్స్టాగ్రామ్ navina@officialని ఫాలో అవుతే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఇది సిల్వర్ జ్యువెలరీ మొత్తం కూడా, గోల్డ్ కాదు. అండ్ జర కూడా సింపుల్, జస్ట్ పూలు పెట్టేసుకున్నాను అనమాట, బోనం ఎత్తుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. అండ్ మా వాళ్ళు ఇదిగోండి ఇప్పుడే నా కొడుకు వచ్చాడు. మా ఇంటి వారసత్వాన్ని నిరూపించుకుంటున్నాడు అనమాట. దోశలు వేస్తున్నాడు మా అందరి కోసం. నైట్ డ్యూటీ చేసి మరి మార్నింగ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి మరి దోశలు వేస్తున్నాడు మా కోసం. అది స్పెషల్. నా మమ్మీ ఆకుకూర వండుతుంది, గ్రీన్ కలర్. ఏం కూర మమ్మీ అది? తోటకూర. ఓకే. ఎందుకు అని అంటే బోనంలో అవే పెడతాం అనమాట. ఏమేమి పెడతాం ఎలా పెడతాం చూపిస్తాను ఈసారి బోనం ఎలా ఉంటుందో. వెల్కమ్. సో నెక్స్ట్ వీక్ వీళ్ళింట్లో బోనాలు, ఈ వీక్ మా ఇంట్లో బోనాలు. అందుకే పంచుకున్నాం అనమాట. ఈ వీక్ మేము నెక్స్ట్ వీక్ ఆవిడ అనేసి. సో వీళ్ళ ఏరియాలో నెక్స్ట్ వీకే కదా. యాక్చువల్లీ ఈ ఏరియాలో కూడా నెక్స్ట్ వీక్ గ్రాండ్గా చేస్తారు. ఈసారి కొంతమందే చేస్తున్నారు. బట్ నెక్స్ట్ వీక్ నాకు షూటింగ్ ఉంటుందా, ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు కాబట్టి నేను ప్రస్తుతం ఈ వారం చేసేసుకుంటున్నాను. సో దట్ నేను ఖాళీగా ఉంటే తన ఇంటికని వెళ్ళొచ్చు కదా బోనాలకి అని చెప్పేసి. వాళ్ళ బోనాలు అంటే చాలా ఇష్టం నాకు, అసలు మా బావ వంటకాలంటే. అండ్ ఆ ఎపిసోడ్ని మీరు వైరల్ వంటల్స్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. మా అక్క కొత్త ఛానల్, మామూలుగా కాదు మామూలు విజృంభిస్తుంది అనమాట ఛానల్లో. రకరకాల తెలంగాణ స్పెషల్ నాటు వంటలు అన్నీ చేసి. సో మనం బోనం చేసుకుందామా. సో 2 కుండలు కూడా మా అక్క నిన్న వాళ్ళ ఏరియా నుంచి కొనుక్కొచ్చింది అనమాట. ఇక్కడ ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు అని అంటే, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాయి. నైట్ నానబెట్టి మరీ తీసుకొని వచ్చింది. ముందు కుండలు నైట్ వాటర్లో నానబెట్టాలంట. ఓకే. మా అక్క స్పెషలిస్ట్ అనమాట ఇది కుదించడంలో. ఇప్పుడు నాకు నేర్పిస్తుంది కదా. ఫస్ట్ కుండకు పసుపు రాసుకోవాలి, పచ్చిగా చేసుకొని. తర్వాత ఇది ఉంటుంది టీ వడపోసేది జాలి ఉంటుంది కదా, దాంతో ఇట్లా మనం చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా మొత్తం అంత లెవెల్గా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వేసేసుకోవాలి. మనం చేసేటప్పుడు కాదు, మనం ఎత్తుకుంటాం కదా అన్ని రెడీ చేసి మనం ఎత్తుకుంటాం కదా బోనం. అప్పుడు అమ్మవారు పండు ఉంటుంది మన బోనంలో. అంతే శుద్ధంగా నీట్గా అన్ని పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అట్లా ఎవరు చేసుకుంటే వాళ్ళ బోనంలో వచ్చి అమ్మవారు ఉంటుంది. మొత్తం మంచిగా అనమాట. ఈ కళ్ళ కూడా రెడ్ అయితే మంచిగా అనిపిస్తుంది. కొంచెం టైం పడుతుంది. అవును. అప్పటికి నువ్వు చాలా ఫాస్ట్గా చేసావు తెలుసా. నేనైతే ఇప్పటికి సెకండ్ ఐబ్రోలో ఉండేదాన్ని. అంటే నాకు కూడా ఇది ఫస్ట్ టైమే, ఎప్పుడు నేను అమ్మవారు రూప్ చేయలేదు. ఇది ఇంకా కుంకుమ ప్రాబ్లం వేస్తుంది. అవును, కుంకుమ మెత్తగా ఉంది ఇది. బేసిక్గా నాకు మేకప్ చేసుకోవడానికి నాకు 15 minutes సరిపోతుంది, కానీ ఇట్లా కుండలో మేకప్ చేయడం రాదు.
బిందె మా అత్తమ్మ బిందె మీద తెచ్చిస్తుండే కదా, మా బిందెకి అన్ని అమ్మవార్లు ఉన్నారు అనమాట, అమ్మవారి బిందె. సో అమ్మవారికి ఇట్లా బొట్టు పెడుతుండే, అమ్మవారి రూపు తీసుకొచ్చి పెడతా. కానీ కుండ మీద చేస్తున్నా కదా, ఎప్పుడు మేము కుండ మీద చేయలేదు, కుండ మీద ట్రై చేద్దామని చేస్తున్నా. కానీ చాలా సూపర్ వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. అసలు ఫస్ట్ టైం లాగానే లేదు. మంచిగా. లాస్ట్ టైం నేను బిందెలోనే చేసా కదా, మన దేవుడి బిందె. చాలా మంది కమెంట్లు పెట్టారు, అట్లా బిందెలు ఎట్లా చేస్తారు, మట్టి కుండలోనే చేయాలి మీరు. అందుకే ఈసారి మీకోసం మట్టి కుండ చేసా. ఇంత బాగా చేసింది కదా మమ్మీ. ఇక్కడ అంత పెడితే ఏంటంటే దీని లోపల ఇస్తరాకు పెడుతున్నాం అనమాట, నైవేద్యం పెట్టడానికి. బోనం అంటే కుండ, కుండ లోపల నైవేద్యం పెట్టడం. ఉట్టి కుండలో వేసేలేం కాబట్టి ఇస్తరాకు వేసి దాని లోపల వేస్తున్నాం. యాక్చువల్లీ ఆకిస్తరాకు కావాలి, మీ ఏరియాలో అయితే దొరకట్లేదు. ఇది ఆకుకూర అనమాట. పచ్చన్నం వేసిన తర్వాత దాని మీద అమ్మవారి కోసం ఆకుకూర వేస్తాం. కొయ్యకూర తోటకూర. ఇది ఇందులో తాలింపు పెట్టుకోవద్దు మనం. తాలింపు పెట్టుకుంటే అన్ని పచ్చి అంట, పచ్చి ఉల్లిగడ్డ, కొత్తిమీర, చింతపండు, ఉప్పు అన్నీ వేసుకొని మనం పచ్చిది అనమాట. తాలింపు పెట్టుకోకుండా పచ్చి పులుసు వేసుకోవాలి. చాలు చాలు. సో ఇప్పుడు అమ్మవారికి బియ్యం కలుపుతున్నాం అనమాట, వడి బియ్యం పోయడానికి. ఈ దీపము పెద్దగా బాగుండాలంట. సో ఇలా దూది తీసుకొని దూది లోపల బియ్యం వేసి దాన్ని మళ్ళీ ఇలా చుడుతుంది అక్క. సో ఇట్లా కాటన్ బియ్యంతో ఇట్లా ఒత్తు చేసుకుంటాం. చూడు నీకోసమే, నువ్వు గట్టిగా నిండు నూరేళ్ళు బతకాలని గట్టిగా చేస్తున్నావు ఒత్తు. కళ్ళు తీసుకొచ్చినావా సాకకి? అది మరి తాడి చెక్క ఎవరు ఎక్కుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఎక్కియాలి నేను తాడి చెట్టు. పట్టు చీరతో నెక్స్ట్ ఇయర్ ఎక్కి కోసి తెంపి అప్పుడు తీస్తారండి. మళ్ళీ కళ్ళు కంపల్సరీ ఎక్కువ. మేము అందుకే ఏం చేసామంటే పద్ధతిగా మారిపోయి పెరిగేస్తున్నాం అన్నమాట. అనుకుంటా పోయి ఎక్కిరాపు, మీ అత్తగారేంటి పోయి ఎక్కిరా. గాజులు అమ్మవారికి, ఉల్లిగడ్డలు అమ్మవారికి, పసుపు కుంకుమ, ప్రేమతో లోటస్ ఫ్లవర్, ఇవన్నీ కూడా ప్రేమతో, ఇది ఎక్కువ ప్రేమతో షాప్లో కనిపించింది. కొబ్బరికాయ, అగరబత్తి, కర్పూర్.
ఇది మలుపుల బట్టి ఇందులో పెట్టినా అట్లా అట్లా చేయాలి మలుపుల బట్ట. ఇలా చేయాలట. దీని మేకింగ్ ఇందాక అయ్యో చూపిలేదే, మర్చిపోయానే. షెట్. ఓకే, నెక్స్ట్ టైం చూపిస్తాను వాళ్ళ బ్లాగ్లో. చూడండి వైరల్ వంటతో దీని మేకింగ్ చూపిస్తాం. అండ్ ఆకులు. ఓకే, ఆకులు. ఇదేంటంటే నిమ్మకాయ దండ, అమ్మవారికి అట్టిపళ్ళు, చీర జాకెట్, బ్లౌజ్, పొడి బియ్యం. అండ్ ఇప్పుడు సాకపోయడానికి, దేవుడి దగ్గర సాకపోయడానికి మొత్తానికి బెల్లం వేసిన వల్ల ఓ షెట్, అదొకటి మర్చిపోయా, అందులో బెల్లం కూడా వేయాలి. ఫస్ట్ మెయిన్ బెల్లమే అమ్మవారికి ఎక్కేది. ఇదిగోండి మా లేటెస్ట్ బొగ్గులు అనమాట. ఇదేంటంటే జస్ట్ ఒకసారి ఇలా పెట్టంగానే అంటుకుంటుంది. దీనికి ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు. ఇలా ప్యాకెట్స్లో వస్తాయి, అమెజాన్లో బుక్ చేసుకున్నా. జస్ట్ ఒక లైటర్ ఉన్నా ఏదన్నా. సో ఇప్పుడు బోనం మా దేవుడి దగ్గర పెడుతున్నాం అనమాట. ముందుగా ఇస్త్రాకులో బియ్యము, పసుపు, కుంకుమ వేసి దాని మీద బోనం పెట్టాలంట.
సో ఇప్పటివరకు పూజనైతే చూసారు, చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారిని చూస్తే అయితే 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉన్నారు అమ్మవారు. అండ్ మేము లేట్గా వెళ్ళాం కాబట్టి మాకు మంచి లీజర్ టైం దొరికి చక్కగా అమ్మవారి దగ్గర మా బోనం పెట్టించి స్పెషల్ పూజలు. అండ్ ఆ గుడి ఓనర్ కూడా తెలిసిన వారే కాబట్టి ఆయన కూడా చాలా బాగా దగ్గరుండి పూజ చేయించారు. సో పూజ విషయంలో, బోనం విషయంలో ఈరోజైతే ఫుల్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్, అంటే ఆ మెయిన్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకో మెయిన్ పార్ట్, అదే ఫుడ్ పార్ట్ అనమాట. సో చెప్పాను కదా, ఇంత వండుకునే టైము ఓపిక 2 లేదు. కానీ పండగ రోజుల్లో మన ఇంట్లో వండుకునేటట్టు ఉండాలి అనుకుంటే ఒక స్పెషల్ ప్లేస్ నుంచి రావాలి. నాకైతే గత 2-3 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, మా ఇంట్లో ఏ సందర్భం ఉన్నా ద వన్ అండ్ ఓన్లీ ఓట్ నేను ఎవరికి ఇస్తాను అంటే శ్రీ గాయత్రి క్యాటరర్స్. అండ్ ఈ రోజు కూడా వాళ్ళకే చెప్తే మన హోమ్ ఫుడ్ లాగానే నీట్గా సర్వింగ్ కానీ, టేస్ట్ కానీ, వండడం కానీ, హైజీన్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మీ ఇంట్లో కూడా ఏమైనా చిన్న చిన్న సందర్భాలు ఉన్నా సరే, పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నా సరే, వీ హ్యావ్ శ్రీ గాయత్రి క్యాటరర్స్. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో వెరీ టేస్టీ ఫుడ్. అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ, వాళ్ళ సర్వింగ్ అంతా అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా చూపిస్తాను. సో మంచి బగారా రైస్, స్మెల్కి నోరూరుతుంది ఇలాగా. అండ్ ఈరోజు నేను మటన్ కర్రీ చేయించాను అనమాట. అండ్ చికెన్ ఫ్రై, ఇది కూడా చికెన్ ఫ్రై అనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్, చికెన్, మిగతావన్నీ స్నాక్స్ లాంటివి మేము ఇంట్లో చేస్తున్నాము. సో ఇలా మంచిగా ఫుడ్ వాళ్ళే తయారు చేసి తీసుకొచ్చి ఇలా నీట్గా సర్వ్ చేస్తారు. నందిని గారు అనమాట, ఓనర్ ఆఫ్ శ్రీ గాయత్రి క్యాటరర్స్. చూపిస్తాను. నందిని గారు, మా వైరల్ వంటల కర్రీస్ కూడా అందులోనే ఉన్నాయి, మంచి తెలంగాణ కర్రీస్ అన్ని. అండ్ ఇవిడైతే మీకు బాగా పరిచయం ఉంటుంది, నా వ్లాగ్స్లో అయితే చూస్తుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎప్పుడూ కూడా మాకు ఒక శ్రమ, ఒక దాని గురించి ఆలోచించాలంటే ఫుడ్ గురించి, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి. ఇప్పటి వరకు ఇన్ని ఫంక్షన్స్లో మీ ఫుడ్ ఎప్పుడూ కూడా బాగాలేదు, అబ్బా యావరేజ్ అని కూడా ఎవరు చెప్పలేదు. తిన్న వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ చాలా బాగుందని తిన్న వాళ్ళే. అండ్ అదే కాకుండా హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళ టీం వచ్చి సర్వ్ చేస్తారు పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే, వద్దన్న అడిగి మరి అందరికీ దగ్గరుండి వడ్డిస్తారు. అది నాకు చాలా ఇష్టం మీ దగ్గర. మీ వారా? పేరు అమూల్ గారు, నందిని గారు అన్నయ్య. చాలా చాలా బాగుందండి ఫుడ్. అండ్ ఆయనేనా మీకు మెయిన్ సపోర్ట్? కంప్లీట్ టీమ్ సపోర్ట్. ఓ కంప్లీట్ టీమ్ ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పూజకి పిలిచారు నవీన అక్క పొద్దున 10 గంటలకి. మేము కరెక్ట్ గా లంచ్ టైం కి వచ్చామని చెప్పేసి తిట్టుకోవద్దు. మా ఇంట్లో ఒక 5 మనుషులు ఉన్నారు. ఓకే, అందరినీ కొంచెం ఇది చేసి ఇవన్నీ రీజన్స్. చిన్న పిల్లలు స్కూల్ రికార్డ్ చేయట్లేదా? వైడా? సరే ఓకే. చిన్నపిల్లలు స్కూల్లో రీజన్స్ చెప్తారు చూడండి, అవి అబద్ధాలు చెప్తారు. కాకపోతే నాకు నిజమే, రాత్రంతా నాకు ఫీవర్, నాకు గొంతు పట్టి, ఓ మై గాడ్, నాకు జలుబు, అందుకే ఖర్చు కూడా తెచ్చుకున్నాను, మొక్కు చేరుకుందాం. ఓ మై గాడ్. ఇంట్లో కూడా ఉన్నారు, వాళ్ళందరికీ టిఫిన్ లో వాళ్ళకి మర్యాదలు చేసి మా ఆయన పిలిపించి మా ఆయన ఇంట్లో ఉంచి నేను బయటకు వచ్చాను. ఓ మై గాడ్.
ఇంత జరిగిందా? ఇంత జరిగింది, ఇంకా జరిగింది, ఇంకా చెప్పలేదు. మీ అటైర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది కొనుక్కున్నా మీషోలో. ఇది చూడంగానే ఏం గుర్తొస్తుంది? ఆ సినిమాలో ఏ సినిమా? విలన్ పెట్టుకుంటాడు కదా, ఇది ఇట్లా లాగే కదా. అది ఓకే, ఇలా మా ఆయన దానికోసం వెయిట్ చేస్తుంటాడు, ఆ మూమెంట్ కోసం. పిలిచినా రాకపోతే ఇట్లాగే. ఓకే, లేట్గా వచ్చినా సరే మీకోసం. అవి నిండుగా ఉండవు. ఇంట్లో పెట్టుకునేటది ఇలాంటి బంగారం కాదండి, అది భారీ బంగారం, బ్యాంకుల్లో అంత లేదు. ఈవిడంటే పద్ధతిగా అన్ని బంగారాలే పెట్టుకుని వస్తుంది. బంగారు గాజులు, బంగారాల పూసలు, బంగారు మేము అన్ని బ్యాంక్ లో దాచిపెట్టుకుంటాం. అంత లేదు. మేము ఆపద్ బాంధవ ధర్మంగా ఒక కిలో అప్పుడు కొని దాన్ని బ్యాంక్ లో పెట్టి ఎప్పుడు అవసరం ఉన్నది వాడుకుంటాం. కాదు, అక్క బంగారం బ్యాంక్ లో పెడతారు, డైమండ్ వేసుకొని తిరుగుతారు. ఏం మీరు బంగారం? ఇది మాత్రం చిన్న చిన్న డైమండ్ అన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరైనా లాక్కెళ్ళగల. అయ్యో, మా ఆయన నాకు ఎలాగో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడు, ఇచ్చే ఉద్దేశంలో కూడా లేడు. కాబట్టి ప్రతి యానివర్సరీకి ప్రతి బర్త్డేకి బలవంతంగా ఇదో బిల్లు కట్టని చెప్పి బిల్ పంపిస్తాను. ఎందుకంటే నాతో వచ్చేది వీళ్ళే. బిల్ ఎవరు కడితే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టే. వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఇస్తారు, ఇక్కడ మనకు నచ్చింది కొని బిల్లు పెట్టడం అనేది మంచి విషయం. యాక్చువల్లీ ఇట్స్ గుడ్. వాళ్ళకి పాపం ఆయన ఏదో 20,000 ఇద్దాం అనుకుంటాడు, ఇవిడ వెళ్ళి 2 లక్షలు పెట్టుద్ది. షాపింగ్ కి మాత్రం నవీన్ అక్కతో వెళ్ళకూడదు, నా కూతురుతో కూడా వెళ్ళకూడదు. ఈసారి బర్త్డేకి నాకు డైమండ్ రింగ్ ఇస్తాను మాట ఇచ్చాడు, అందుకే ఈ చెయ్యి ఎంటీగా పెట్టా. ఇన్ని రింగులా సార్? 5 లక్షలు. గోల్డెన్ మ్యాన్ అంటారు కదా, నేను డైమండ్ గర్ల్ అయిపోతా. డైమండ్ గర్ల్ అయిపోతా అంటే చెప్పిస్తాడు. మనం ఎప్పటికీ కూడా మిస్ అవ్వలేము అక్క. ఆల్రెడీ మనం అందరం మిస్సెస్ కాబట్టి. ఓ షట్, గర్ల్ ఎప్పుడు అవ్వలేము. హలో బ్రో. సార్ ఒక కౌంటర్ వేసారు, నేను వినే తలుచుకోలేదు. నెత్తి మీద మీరు ముచ్చట్లు పెట్టి నా ప్లేట్లో పెట్టేలోపు నేను తినేళ్ళిపోతా అనుకుంటా సార్. మార్నింగ్ అటు కూడా వెళ్తాడట. ఏంటది? నాకు సంబంధం లేదు. ఓ షట్, కూర్చొని తినండి. నువ్వు జరుగుతుంది తిందామని. లేదు సార్, ఇంత ఆకారం పెట్టుకొని అడ్డం వస్తే ఎట్లా? ఇంత ఆకారం కష్టం. కూర్చోండి నేను సర్వ్ చేస్తా. ఏ కారం లేదు, వెటకారం తప్ప. నిజమే. కూర్చోండి, ఐ విల్ సర్వ్. వెల్కమ్ టు మా బోనాలు ఫెస్టివల్ అండి. హ్యాపీ బోనాలు అండి మీకు. అలానే మీ వ్యూవర్స్ అందరికి కూడా, అంటే ఫార్మల్ గా చెప్తున్నాను, మామూలుగా అందరికి హ్యాపీ బోనాలు. నేను మాత్రం శుభ్రంగా తినడానికి వచ్చాను అనమాట, అందుకే షార్ట్ వేసుకొచ్చాను. ఓకే, అందరం. నీలిమా భోజనం వచ్చేవారా? ఆవిడ సేమ్. ఇంకోటి ఆవిడ చికెన్ అంటే ఇలా అయిపోయి ఉంటది. నవీన్ గారు మటన్ కూడా ఉందన్న సరికి వచ్చేసి ఉంటది నాకు తెలిసి. ఎందుకు ఇయర్ నుంచి అన్ని రోజులు
ప్రతిసారి చెప్తున్నా అంటే నువ్వు ఎప్పుడు నేను మంచి టైంలో ఉన్నప్పుడు చెప్పుంటావు నాకు తెలిసి, యాక్టివ్ ఉన్నప్పుడు చెప్పాలి ఇలా. నేను యాక్టివ్గా ఉన్నప్పుడు నాకు గుర్తుండలేదు. నేను మటన్ మానేసా. ఓకే, నవీనా ది అల్టిమేట్ ఛానల్ సాక్షిగా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకుంటాను, నీలిమ మటన్ మానేసింది. మటన్ తిన్నా సరే ప్లేట్ లాగే 100% చిచి అంతే. లాగేసుకుంటాను. ఓకే, నువ్వే వెల్కమ్ టు అవర్ బోనాలు అండి. మీకోసం ఉప్పు కారం తగ్గించి మటన్ వండిచ్చా. చాలా థ్యాంక్స్ అండి. తగ్గించి కాదు, ఉప్పు కారం లేకుండా చేశారు. ఆల్రెడీ మనకి బీపీ ఉంది కాబట్టి థ్యాంక్స్ అండి. ఇంకా తిందామా, మొదలెడదామా?